నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వినతి పత్రం అందజేసిన బీజేపీ పార్టీ నాయకులు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల తహసీల్దార్కు మంగళవారం బీజేపీ బషీరాబాద్ మండల అధ్యక్షుడు రాఘవేందర్ ఆధ్వర్యంలో బషీరాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో 6 అబద్ధాలు 66 మోసాలతో తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల 2500 ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఏ ఒక్క మహిళకు కూడా అందించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రాష్ట్రంలో అమలు చేయకపోతే బీజేపీ పార్టీ ప్రజల తరపున పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కులకర్ణి, బంటారం మల్లేశ్వర్, మండల ప్రధాన కార్యదర్శి జగన్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ కుమార్, మాజీ సర్పంచ్ చాంద్ పాషా, బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, కిషన్, తుల్జప్ప, శాంతప్ప, అనిల్ కుమార్, శివకుమార్, శ్రీకాంత్, నాగేష్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ బషీరాబాద్ మండల శాఖ తరఫున కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలపైన ఛార్జ్ షీటు దాఖలు చేస్తూ ఇవాళ బషీరాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇక్కడ ఈ యొక్క వినతి పత్రం అందించడం జరిగింది. ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 66 మోసాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ ప్రజల్ని మోసం చేసే రీతిలో విజయోత్సవాలు, ప్రజాపాలన వారోత్సవాలు అని చెప్పేసి ఈరోజు ప్రజల మధ్యకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల మధ్యలో తిరిగేటటువంటి నైతిక హక్కు లేదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి కాళేశ్వరంలో అనేక లక్షల కోట్ల కుంభకోణం చేస్తే ఇవాళ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈ యొక్క మూసీ పేరు మీద మళ్లీ 1,00,000 కోట్లకు అవినీతికి తెరదీస్తున్నటువంటి సందర్భాలు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటలకి ఇవాళ రూపం లేదు. విద్యార్థులకు అందాల్సినటువంటి స్కాలర్షిప్స్ అందలేదు. రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏ రకమైనటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి అనేక రకాల మాటలు చెప్పినటువంటి నాయకులందరూ కూడా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా రైతుల్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అనేక రకాలుగా ప్రజల్ని వంచి మోసం చేసి అనేక వాగ్దానాలు చేసిన తర్వాత మళ్లీ ప్రజల మధ్యకి వెళ్లేటటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఏ రకంగా ప్రజల్ని మోసం చేయాలనే దాంట్లో ఈరోజు కాంగ్రెస్ నాయకులందరూ కూడా నిష్ణాతులుగా ఈరోజు వాళ్ళు పేరు తీసుకుంటున్నారు తప్ప ఏమాత్రం కూడా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబో రోజుల్లో మిమ్మల్ని గ్రామాల్లో తిరిగేటటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మీరు నిజంగానే ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలి. లేని పక్షంలో అడుగడుగునా మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో ఒకవైపు ప్రజాపాలన తీసుకొస్తాం, ఈరోజు నిరంకుశ ప్రభుత్వానికి తెరదించుతామని చెప్పేసి అనేక రకాల ప్రగల్భాలు పలికినటువంటి నేత తన సొంత నియోజకవర్గంలో ఈరోజు లగచెర్లలో ఫార్మాసిటీ పేరు మీద రైతుల మీద, సామాన్యుల మీద ఈరోజు లాఠీ దెబ్బలు తినిపించినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా నువ్వు ప్రజల పట్ల గాని రైతుల పట్ల గాని చిత్తశుద్ధి లేని నాయకత్వం కొనసాగుతుంది కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వాన్ని కొనసాగించేటటువంటి నైతిక అర్హత మీకు లేదని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపు గద్దె దిగుతావా లేదంటే నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తావా అనేటటువంటి నిర్ణయం నీకు వదిలేస్తున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ వారం రోజుల లోపల ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వెంబడే ప్రకటించాలని చెప్పేసి ఈ తహసీల్దార్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం.